హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్ ఇన్ తిరుపతి. నేనైతే ఒక సాదా సీదా హౌస్ వైఫ్ అండి. ఎంత సాదా సీదా హౌస్ వైఫ్ అయినా తన కిచెన్లో జరిగే ప్రతి ఒక్క పనిని ఒక కథలాగా క్రియేట్ చేసి కంటెంట్గా చేసుకోవచ్చు. సో మన కిచెన్ అనేది ఒక క్రియేటివ్ సెంటర్ లాంటిది. అదే చేస్తున్నా ఇప్పుడు నేను. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే, ఇక్కడ పాత్రలన్నీ తోమేసిన తర్వాత లైట్గా చెమ్మ ఉంటుంది కదండి, ఆ చెమ్మ మీద నేనైతే పాత్రలు తీసి పెట్టాను అనమాట. వాటి అన్నిటినీ కొంచెం వేడి చేసి అదంతా ఆ తడి అంతా బాగా ఆవిరైపోయినాక పొడి పొడిగా ఉన్నప్పుడు వాటిని తీసి సర్దేసుకుంటాను. సో ఆ ప్రాసెస్ ఇక్కడైతే జరుగుతుంది. అయితే ఎవ్వరు లేవలేదు. నేనైతే జొన్న జావ చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ లేసి ఈరోజు జొన్న జావ చేద్దామని, అంటే ముందే మార్నింగే చేసేసామనుకోండి చల్లారిపోతుంది, బాగా జావ తాగేదానికి బాగుంటుంది కదా అన్నట్లు. సో చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ ఎఫ్ఎంలో ఒక మంచి స్టోరీ వింటూ వర్క్ చేసుకుంటున్నాను. నాకు బాగా కనెక్ట్ అయిందనమాట. సో 2 గ్లాసెస్ అయితే నేను వాటర్ తీసుకుంటున్నాను. ఫస్ట్ 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నా. వేడి నీళ్ళు పెట్టేశాను. వేడి నీళ్ళు పెట్టేసి స్టవ్ అయితే వెలిగిస్తున్నా. ఇవి మరుగుతూ ఉంటాయి. ఈ లోపల అయితే నేను జొన్న పిండి కలుపుకుంటాను. యాక్చువల్లీ ఏంటంటే రా వాయిసే పెడదామని చెప్పేసి నేను వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా టైం గడిచే కొద్దీ అందరూ లేస్తూ ఉంటారు, డిస్టర్బెన్స్ అవుతుందని రాగానే పెడదామని స్టార్ట్ చేశాను. అయినా నాకు ఆటంకాలు తప్పలేదు. సో కరెక్ట్గా వీడియో తీద్దాం అనుకునే టైంకి నాకు వెనక నుంచి నాయిస్ వస్తుంది. 5 minutes ఒకసారి వస్తుంది నాయిస్. ఇంకా అందుకనేసి నేను కట్ చేసేసాను. అక్కడ జావ కరెక్ట్గా స్టార్ట్ చేశాను. జావ చేద్దామని కరెక్ట్గా నీళ్లు పోస్తున్నాను. నాకు ఇంత లోపల ఎవరో వచ్చారనేసి టీ పెట్టమని చెప్పారు. సో అందుకని ఇంక ఇప్పుడు టీ పెడుతున్నాను. వినిపిస్తుందని చిన్నగా మాట్లాడుతున్నాను. సో ఇంకా టీ పెట్టేస్తున్నా. ఆ వాటర్ని అయితే, ఆ జావా కాంచే వాటర్ని అయితే కొంచెం సిమ్లో పెట్టేశాను. ఇలా అడుగడుగున ఆటంకాలు ఉంటాయండి. ఇంతే కాదండి బాబు, ఈ లోపలైతే నాకు కరెంటు కూడా పోయింది. అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఏంట్రా అంటే కరెంటు పోయింది, వర్క్ జరుగుతుందన్నమాట. మాకు వర్క్ జరుగుతుంది. సో దానివల్ల కరెంటు తీసేశారు. ఏం వర్క్ జరిగినా, ఏం నాయిస్ వచ్చినా, లాగింగ్ వీడియోస్కి బ్రేక్ వచ్చినా ఇంట్లో మనం చేసే రొటీన్ మాత్రం ఆగదు కదా. అందుకే నేను అనుకుంటా కుకింగ్ అంటే జాబ్ కాదు, జాయ్ లాగని. అప్పుడే మన ఇంటి కథల్లో మనమే హీరో. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ ఏ హౌస్ వైఫ్. సో ఇంకా జొన్న జావ విషయానికి వస్తే అదేనండి, జావర్ జావా. ఇది వచ్చేసి బాడీకి వేసవిలో చల్లదనాన్ని ఇస్తుందండి. సూపర్ డ్రింక్. మన ఇంట్లో ఎప్పటి నుంచో దీన్ని చూస్తాం, కానీ ఈసారి దీనికి కొంచెం స్పైసీ అండ్ ఫ్లేవర్ఫుల్ ట్విస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే మామూలుగా ఇలా వాటర్లో పోసేసి జావ తాగేస్తూ ఉంటాం కదా, కొంచెం పచ్చిమిర్చి స్పైస్ కూడా కలుపుకుందాం అనుకుంటున్నాను. దీనికి వచ్చేసి నేను 2 spoons జొన్న పిండి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి 2 glasses వాటర్ తీసుకొని, ఇలా మనకు కన్సిస్టెన్సీ థిక్ కన్సిస్టెన్సీకి రావాలండి. మనకు జావ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో అలా ఉండే కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత తీసి దాన్ని చల్లార పెట్టేశాను. మంచిగా చల్లారిన తర్వాత అందులో ఒక 1/2 కప్పు లంప్స్ లేకుండా పెరుగు తీసుకున్నాను. ఆ పెరుగును కూడా ఆ జావలో వేసేసాను. ఇదంతా చల్లారిన తర్వాత చేసుకోవాలండి. సో మంచిగా కలిపేసుకున్నాను. కలుపుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఏంట్రా అంటే కొద్దిగా ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ వచ్చేసి ఫైనలీ చాప్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే జీరా. మీరు కావాలంటే లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే అది ఆప్షనల్. ఆహా, ఇంకా చాలండి. సర్వ్ చేయడానికి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండదు, ఎందుకంటే ఇది కొంచెం ట్రెడిషనల్ టేస్ట్తో పాటు స్పైస్ కిక్ కూడా ఉంది కాబట్టి ఈ హెల్తీ డ్రింక్ సింపుల్గా సూపర్ టేస్టీగా కూడా ఉంటుందండి. దీన్ని అయితే స్నాక్స్ టైంకి కానీ లేక లైట్ బ్రేక్ఫాస్ట్లా కానీ ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీ హెల్తీ డ్రింక్ అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది. దిస్ ఈజ్ మై స్టైల్ ఆఫ్ డ్రింక్. సో ఇంకా లంచ్ టైం కావస్తుంది. నేనైతే డైనమాలో పడ్డాను, ఎందుకంటే ఒక కర్రీ చేద్దాం అనుకున్నా, దాని స్మెల్ అయితే నాకు నచ్చదండి. కానీ ఆ కర్రీకి ప్రిపరేషన్ అంతా చేసేసాను. అయినా సరే ఏదోలాగా మేనేజ్ చేయాలి కదా. అప్పుడు ఒక ఐడియా వచ్చి తెప్పించుకున్న గోంగూర.
నాయిస్ అయితే వస్తుందండి, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడు ఏంట్రా అంటే కొన్ని రొయ్యలు ఉన్నాయి. దీంట్లో ఆనియన్స్, టమోటో, తర్వాత ధనియాల పొడి, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మగ్గిచ్చేసాను అనమాట. మొత్తం వేసి మగ్గించి పక్కన పెట్టేశాను దీన్ని. నేను తినలేదండి, ఎందుకంటే నేను మటన్ తప్ప పెద్దగా ఇవి తినను, నాకు స్మెల్ వామిటింగ్ వచ్చేస్తుంది అనమాట. అందుకని ఏం చేశానంటే నేను బ్లింకిట్ నుంచి గోంగూర తెప్పించుకున్నాను. చాలా తాజాగా తెచ్చారండి గోంగూర. తర్వాత ఒక ఓట్స్ ప్యాకెట్ తెప్పించుకున్నాను. ఓట్స్ అయితే మా ఇంట్లో కేజీలు అయిపోతాయి. 5 కేజీల ప్యాకెట్ అయింది, జస్ట్ 1 కేజీ మాత్రం తెప్పించాను. ఇప్పుడు ఈ గోంగూర ఏం చేస్తానంటే ఒలిచేసి గోంగూర ఫ్రాన్స్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. గోంగూర ఫ్రాన్స్ అయితే నాకు బాగా తినబుద్దేస్తుందండి, ఈ స్మెల్ రాదనమాట. సో అందుకని అప్పటికి ఇంకా మళ్ళీ వేరే కూర చేయలేక ఇంకా ఇదే తెప్పించుకున్నాను. దీన్ని అప్పుడు ఒలిచేసి తర్వాత వచ్చేసి గోంగూర ఫ్రాన్స్ అయితే చేసేస్తాను. సో గోంగూర ఫ్రాన్స్ వలుద్దామని కూర్చున్నాను. ఈ లోపలైతే గీ చూపిస్తున్నాను. లాస్ట్ వ్లాగ్లో ఒక శాంపుల్ బాటిల్ అని చెప్పాను కదా, అది ఫుల్ తెప్పించుకున్నాను అనమాట. నా దగ్గర గీ ఎన్ని రకాలు ఉంటాయంటే అన్ని రకాలు ఉంటాయండి, అంత ఇష్టం నాకు గీ అంటే. సో గోంగూర ఒలచడానికి కూర్చొని ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో అయితే నేను మినపప్పు పెట్టేశాను అనమాట. మినప ఉండలు చేసుకుందాం అన్నట్లు, 2 పనులు ఒకేసారి అవుతాయి కదా అన్నట్టు, మల్టీ టాస్కింగ్ అంటే ఇదేనేమో. సో ఇంకా అది అలా వేగుతూ ఉంటాయి. ఇది ఇక్కడ ఒలిచేసుకుందామని మనము కడాయి పెట్టి వేయించుతూ ఉంటే ఇంకా ఆడే నిలబడి వేయించుకుంటూ ఉండాలండి. సో ఎయిర్ ఫ్రైయర్ అనుకోండి, టెంపరేచర్ కొంచెం లోగా పెట్టేసామనుకోండి, మనకు మంచిగా వేగిపోతాయి పచ్చి వాసన లేకుండా. సో గోంగూర ఒక పిడికెడి తీసేసుకున్నాను నేను. సో గోంగూర అబ్బా నిజమండి, ఆ గోంగూర రుచితో చేసిన కర్రీ నాకు ఎంత ఇష్టం అంటే, గోంగూర గ్రాండ్ కర్రీ అని పేరు పెట్టే లెవెల్లో ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా చేసేయచ్చండి. సింపుల్గా చేయాలా, టేస్టీగా చేయాలా, ఇలా స్మెల్ వచ్చే ఫుడ్స్కంతా మనం గోంగూరతో స్పెషల్ ట్విస్ట్ ఇచ్చామనుకోండి, ఫుల్ దేశీ ఫ్లేవర్తో, జీరో స్మెల్తో, అండ్ అన్నిటికంటే ముఖ్యమైన ఫ్యామిలీ ఫేవరెట్ అనమాట ఈ గోంగూర ఫ్రాన్స్ కర్రీ. ప్రాసెస్ అంతా మీరు వీడియోలో చూసేసి ఉంటారు. యాక్చువల్లీ ఇలా ఒక 10 నిమిషాలు అలా బాగా మగ్గిన తర్వాత మిక్సీకి కూడా పడతారండి, బట్ నాకు మిక్సీకి పట్టి పేస్ట్ నాకు నచ్చదు. జస్ట్ ఇలా రాళ్ళ ఉప్పు వేసి పప్పు గుత్తితో అలా అంటే చాలు, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మగ్గించుకున్న ఆ ఫ్రాన్స్ కర్రీని ఇందులో కలిపేశాను. చిన్న టంబ్లర్ నిండా వాటర్ పోసి మంచిగా కలిపేసుకొని స్టవ్ వెలిగించేసి మూత పెట్టేశాను. మూత పెట్టి మనకు ఆయిల్ అంతా పైన తేలే వరకు పెట్టేశామనుకోండి. ఇప్పుడు మూత తీసి కొత్తిమీర అంతా చల్లేసుకోవాలి. కొత్తిమీర అంతా చల్లి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు మూత తీసి చూస్తే అది వాసన కాదండి, విందు. సింపుల్గా, అథెంటిక్గా, సూపర్బ్గా. ఇప్పుడైతే వేయించుకున్న మినపప్పును మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు ఈ గీ అయితే ఓపెన్ చేస్తున్నా. ఆహా, ఆ అరోమా స్వీట్గా ఉంది. ఇంకా స్వీట్ తిననవసరం లేదు, అంత స్వీట్గా అనిపిస్తుంది ఈ అరోమా చూస్తూ ఉంటే. బాగుందంటే తాజాగా ఉంది, ఆ ఫ్లేవరు స్వీట్ ఫ్లేవర్ వస్తూ ఉంది. మనము స్వీట్ తినకున్నా పర్లేదు, అంత స్వీట్గా ఉంది ఫ్లేవరు. ఇంకా ఇందులో కలిపి ఉండలుగా చుడితే ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మంచిగా ఇలా తీసుకొని ఇందులో వేస్తుంటే కొద్దిగా గీ వేసుకుంటూ కలుపుకుందాం ఉండలుగా. సున్నుండలకు మంచిగా గీ పడితే టేస్ట్ బాగుంటుందండి. ఇది ఆర్గానిక్ బెల్లం వేసా ఇందులో. ఇప్పుడైతే దీంట్లో పెట్టేస్తాం.
ఎంత గీ వేస్తే అంత టేస్ట్ ఉంటాయి ఇవైనా అన్నమాట. ఇది లాస్ట్లో ఇలా లాస్ట్లో ఇది మిగిలింది. టేస్ట్ చూద్దాం. అంత గీ వేసినాక టేస్ట్ ఇంకా చెప్పనవసరం లేదండి. అంటే గీ వేస్తే టేస్ట్ అని కాదు, మినపప్పు కూడా మంచిగా వేగాల, లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది, అది కూడా మనకు టేస్ట్ ఉండదు. మినపప్పు బాగా వేయించాలా, ప్లస్ గీ మంచిగా పడితేనే ఈ సున్నుండలకు బలం. మంచిగా ఆర్గానిక్ బెల్లం వేసాను. సూపర్ ఉందండి. సో సున్నుండలు మాకు తెలియవా అనుకోకండి, దిస్ ఈజ్ మై స్టైల్ ఆఫ్ సున్నుండలు. అందరం చేస్తాం కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క వేరియేషన్ కదా. సో గోల్డెన్ గీ మినప లడ్డు సూపర్ అండి. అమ్మమ్మ నానమ్మ స్టైల్ లడ్డూకి మోడర్న్ టచ్, సింపుల్ బట్ స్టమక్ ఫుల్, సోల్ ఫుల్. సో ఇలా అడుగడుగున ఆటంకాలు ఉంటాయి, టీ ఇంటరప్షన్స్ ఉంటాయి, పవర్ కట్స్, ఫుడ్ స్మెల్స్, కానీ కొంచెం క్రియేటివ్, కొంచెం హ్యూమర్ ఉంటే ఆ ఆటంకాలే మన వ్లాగ్ కంటెంట్ అయిపోతాయి. సో ఈరోజు ఆ ఆటంకాలన్నిటినీ నా వ్లాగ్ కంటెంట్గా నేనైతే వీడియో అయితే తీసానండి. సో ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి వ్లాగ్స్ ఇన్ తిరుపతి. మీ కిచెన్లో ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.